బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. Come on, shake hand. చూసావా మీ ఇంట్లో ఒక మెంబర్ నా ఫ్రెండ్ అయిపోయింది. ఓకే ఓకే వెళ్దాం రా. వావ్, నైస్ హౌస్. మై గాడ్ డాడీ, మీరు మార్నింగ్ నుండి ఇదే పనిలో ఉన్నారా? నేను సెట్ చేయలేనని నువ్వు బెట్టు కాసావుగా. అయ్యో నేనేదో సరదాగా అన్నాను డాడీ. నువ్వు సరదాగా అన్నావు, నేను సీరియస్గా తీసుకున్నాను. సారీ ఫర్ ద బెట్. బై ద వే నేను చెప్పాను కదా వాసు అని. హలో సార్. కూర్చో. థ్యాంక్ యూ. మనసా, 2 టీ పంపించమ్మా. ఓకే డాడీ. మనసా, నేను టీ తాగినా నీకు తెలుసుగా. యా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ప్లాన్స్ వేస్తుంటావు అన్నమాట. కాదు, ప్లాన్స్ గీస్తుంటాను. అలాగా. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓ అనాథవా. యు సీ మిస్టర్ వాసు. యా వాసు, మానస ఎదుటి వాడిని లైక్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని చూస్తుంది. అవేంటో తెలుసా? చెవిటి, కుంటి, గుడ్డి, మూగ, ఎట్సెట్రా ఎట్సెట్రా. అవేమీ నీలో కనపడపోయేసరికి మా అమ్మాయి మారిపోయింది అనుకున్నాను. కానీ నీలో అనాథ, బీద అని 2 మాస్టర్ డిగ్రీస్ని చూసి సింపతితో మనసే ఇచ్చేస్తుందని గుర్తుపట్టలేకపోయాను. అయినా సింపతికి, లవ్కి భగవాన్ బుద్ధకి, బీన్ లాడెన్కి ఉన్నంత తేడా ఉందయ్యా. యుసి, గుడిసెపేట నుంచొని 7వ అంతస్తులో ఉన్నోడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే హైట్ ప్రాబ్లం. అలాగే పాకెట్లో సింగిల్ పై కూడా లేకుండా సిండికేట్ బ్యాంక్తో వేయమందాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే రేంజ్ ప్రాబ్లం. దేనికైనా స్టేటస్ ఉండాలి. నేను ఫలానాని చెప్పుకోవడానికి అడ్రస్ ఉండాలి. ఓ అనాథని పెళ్లి చేసుకునే విశాలమైన హృదయం నా కూతురుకుందేమో కానీ కూతురు ప్రేమించింది కదా అని అడ్డమైన అనాథని అల్లుణ్ణి చేసుకునే ఔదార్యం నాకు లేదు. థ్యాంక్ యూ సార్. బీబీసీకి ఇవ్వాల్సిన ఇంటర్వ్యూ టైం వేస్ట్ చేసుకుని ఓ పేదవాడికి ఇచ్చారు. వెళ్ళొస్తాను. బాయ్ మనసా. వాసు వాసు ఆగు. వాసు హాయ్. ఏయ్, మా డాడీ ఏదేదో ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటే తిరిగి సమాధానం చెప్పకుండా వచ్చేసావేంటి? నిన్నే అడిగేది. ఇంటి బయట నోరు లేని కుక్కని కంట్రోల్ చేసావు కానీ మా నాన్న నోరుని మాత్రం కంట్రోల్ చేయలేకపోయావు. ప్రేమించుకున్న వాళ్ళని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఓకే చేయరు. అంత మాత్రం ప్రేమించుకోవడం మానేస్తామా? పెళ్లి చేసుకోకుండా ఉంటామా? పెద్దవాళ్ళకి ఎదురు తిరిగే ధైర్యం లేనప్పుడు ప్రేమించుకోవటం ఎందుకు? ఆయన ఏదైనా మాట్లాడితే కట్ అండ్ త్రూగా టిట్ ఫర్ టాట్ గా జవాబు చెప్తావు అనుకున్నాను. చూడు, అంతగా ఆయన రివర్స్ అయితే నేనే ఆయనకి బాయ్ చెప్పి వచ్చేసేదాన్ని. మన దారి మనం చూసుకునే వాళ్ళం. ఏంటిది టీవీ యాంకర్ లాగా నేను ఒక్కదాన్ని మాట్లాడుతుంటే నువ్వు సమాధానం చెప్పు. ఈ చెత్తంతా ఏంటి? మాట్లాడవా? ఓకే ఓకే, నీ ఇష్టం. నీ మౌనవ్రతం అయిన తర్వాతే కలుద్దాం, సరేనా? బాయ్.
మనసా మనసా సారీ, గుడిసెలో నుండి 7వ అంతస్తుకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కష్టమని నాకు తెలుసు. ఎంతైనా ఆర్కిటెక్ట్ని కదా, అందుకే అంతస్తు పెంచుకున్నాను. సొంత ఆఫీస్, ఉండడానికి ఏసీ బంగ్లా, తిరగడానికి ఏసీ కార్, పాకెట్లో కరెన్సీ నోట్స్, పర్స్లో క్రెడిట్ కార్డ్స్. ఇవి చాలనుకుంటాను కదా సిండికేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి. సారీ, సిండికేట్కే అల్లుడు కావడానికి. సో మీరు చెప్పిన 2 లోపాల్లో ఒకటి దాటేసినట్టే. ఇకపోతే రెండోది అనాథ. తను నా తోడుండగా నేనెప్పుడు అనాథని కాను. తను నాతో వచ్చేస్తే మీరు అనాథ అవుతారు. నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే మేమిద్దరం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, పద మనసా. స్కూబీ కమ్ హియర్. స్కూబీ స్కూబీ ఏ స్కూబీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇద్దరం కాదు ముగ్గురం వెయిట్ చేస్తుంటాం. ఏరి వెళ్ళు. అదిగో వచ్చేసారు. ఇత్నా లేట్ క్యా యార్? వాళ్ళ డాడీ దగ్గర కాస్త లేట్ అయింది. గోలీ మారే డాడీకో. ఆయనతో వర్కౌట్ అవుదని మనం ముందే అనుకున్నాం కదా. చలో చలో, వి లేట్. పదండి. దండలేవి? ఏ దండలో? అరే యార్, పూల దండలు. అవును, దండలు ఎక్కడ పెట్టాను? కార్లో పెట్టావేమో చూడు. ఓహో, కార్లో పెట్టానా? కార్లో పెట్టాను. అయ్యి బాబోయ్, ఇన్ని కార్లు మా కారు ఏదో తెలుసుకోవడం ఎలాగా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కారులో మా కారు ఏదో చెప్పగలరా? మీ కార్ ఏదో నాకెలా తెలుస్తుందయా? అవును, ఎలా తెలుస్తుంది? పోనీ మీ కార్లు ఏవో చెప్పండి, మా కారు ఏదో తెలుసుకుంటాను. ఇక్కడ ఉన్న 4 కార్లు మావే. అంటే మా కారు ఇక్కడ లేదనమాట. అయ్యి బాబు, ఇప్పుడు ఎలాగ అర్జెంట్గా దండలు పట్టుకెళ్ళకపోతే పెళ్ళి అయిపోద్ది. ఏమన్నా విమానం బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతుందండి? ఎక్కడండి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇదేంటి, నేను దండలు తెచ్చేటప్పుడు మీరు దండలు మార్చేసుకున్నారు? అరే పాగల్, నన్నే దండలు ఇక్కడే పెట్టి మర్చిపోయావు. అలాగా? అనవసరంగా కారు కేసిన దండలు తెచ్చానే. చేసిన హెల్ప్ చాలు గాని వెళ్ళి సంతకం పెట్టు. ఇవి పట్టుకో. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టు. ఓహో, ఏమైనా పెట్టాలి? ఏమనంటాయా, నీ పేరుతో సంతకం చెయ్యి. అదేనయ్యా, నా పేరేంటి అని అడుగుతున్నాను. నాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? వీడు టెన్షన్ లో పేరు మర్చిపోయినట్టున్నాడు. ఏం పేరు సార్? న్యూటన్. న్యూటన్. మార్నింగ్ డాక్టర్. హాస్పిటల్ అంటున్నావుటే, వాడు పెద్ద హాస్పిటల్, మంచి డాక్టర్లు ఉంటారు మరి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మంచం మీద పేషెంట్ కన్నా మంచం కింద ఏజెంట్స్ ఎక్కువయ్యారు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మై గాడ్, ఓ మై గాడ్, బ్యాడ్ లక్. ఏంటంటే మిస్టర్గా చెడిపోయిందా? లేదు, మనిషే పోయాడు. నేను కొంచెం ముందుగా వచ్చుంటే పేషెంట్ బతికేవాడేమో. ఐఎమ్ వెరీ సారీ. ఎంత పని చేసావురా ఓబులేసో? మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా ఓబులేసో. పెద్దగా ఏడవకండి. చిన్నగా ఏడవటం మాకు చేత కాదు తల్లు. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మా స్టాఫ్ చూసారంటే లంచం అడుగుతారు. సైలెంట్ గా బాడీని వెనక గేట్ నుంచి తీసుకెళ్ళండి. సినిమా చూడాలని చూడకుండానే వెళ్ళిపోయావు. ఏమిటి గోల? ఎందుకు ఏడుస్తున్నారు? మీ హాస్పిటల్కి వచ్చాక ఏడవకుండా ఎలా ఉంటాము డాక్టర్ గారు? ఒంటరిగా ఒంటేలకు కూడా వెళ్ళలేనోడు మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక్కడే పైకి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, Shut up. రక్తదానం చేయడానికి వచ్చినోడు ఎలా చచ్చిపోతాడయ్యా? ఏమయ్యా,
లేవయ్యా లే. నిద్రపోవడానికి ఇంతకంటే వేరే ప్లేస్ దొరకలేదు నీకు? మీండే ఎవరు బయట నేడుతున్నారా? నువ్వే పోయావని ఏడుస్తున్నావురా ఓబులేసో. ఆపండి. చచ్చిపోయాడని ఏడుస్తున్నారు, బతికున్నాడని ఏడుస్తున్నారు. ఇంతకీ ఇతను పోయాడని చెప్పిన డాక్టర్ ఎవరు? ఇదంతా ఆ సింధు వాళ్ళే రాయి ఉంటుంది సార్. సింధు, సింధు, వాట్ ఇస్ దిస్? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇలా అయితే లాభం లేదు. I'm sorry. తాతయ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను. అయ్యో అంకుల్, అంత పని చేయొద్దు. పొజిషన్ థర్డ్ బాల్ వరకు అంటే బ్యాడ్ గా ఉంటుంది. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:55 కదా? ఈ పార్టీకి రెస్టారెంట్ గెస్ట్లతో నిండిపోయి ఉంటుంది. ఓ పక్క తాతయ్య మెయింటెనెన్స్ లో బిజీగా ఉంటే మా సింగర్ ఉత్తుత్తి నారాయణ పాటలతో గెస్ట్లందరినీ ఓ ఊపేస్తూ ఉంటాడు. చూడండి.